హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుంటికూర పచ్చడి అనేది డిఫరెంట్ స్టైల్లో చేసుకోబోతున్నాము. సో మినపప్పుని ఫ్రై చేసుకోవాలి, అట్లనే శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది రెడ్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు జీలకర్ర నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం అన్నమాట. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, పక్క తీసి పెట్టుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకొని మనం బాగా శుభ్రంగా ఏరి పెట్టుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో పుంటికూర అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయి ఉడికేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అదంతా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకుందాం. సో ఇది పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుంటికూర కూడా వేసి బాగా మిక్సీ పట్టుకుందాము. సో ఆయిల్ పెట్టుకొని మనం పోపు ఏదైతే వేస్తామో ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగంత కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక ఇది ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో పుంటికూర కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో సింపుల్గా టేస్టీగా ఉండే పుంటికూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. Thank you for watching the video. Like, share, subscribe to my channel.